హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్బీ స్టడీ సర్కిల్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కంప్యూటర్ అవేర్నెస్. జనరల్గా మనకు కంప్యూటర్ అవేర్నెస్ అనేది ఐబీపీఎస్, ఆర్ఆర్బి, పీఓ క్లర్క్ మెయిన్స్లో మనకు రావడం అనేది జరుగుతుంది. సో నాట్ ఓన్లీ దట్, యూపీఎస్సీ, ఈపీఎఫ్ఓ, ఎస్ఎస్సి, జేఈ, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ అండ్ రైల్వేస్ and other insurance exams also like LIC, UIC, NISCL, etc. రైట్. సో మనకు బ్యాంకింగ్లో మెయిన్స్లో అనేది ఇది చాలా కీ రోల్గా వర్క్ చేస్తుందండి. ఎందుకంటే మనము ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం మనకు ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్ పెట్టే సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది కంప్యూటర్ అవేర్నెస్. ఇది కొంచెం ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కొంచెం ఈజీగా అర్థమవుతుందండి. సో ఆర్ట్స్ వాళ్ళకి కొంచెం డిఫికల్టీ అనిపించచ్చు, మరేం పర్వాలేదండి. సో ఒక్కసారి సబ్జెక్ట్ అనేది నేర్చుకున్నామంటే ఏదైనా కూడా మనకు ఈజీగా వచ్చేస్తుంది, రైట్. సో ఇక్కడ ఏంటంటే మనకు నెక్స్ట్ కమింగ్ టు ద టేబుల్ ఆఫ్ కంటెంట్స్. ఇక్కడ మనకు కంప్యూటర్ అవేర్నెస్లో మనం ఏ టాపిక్స్ నేర్చుకుంటే చాలు ఎగ్జామినేషన్కి అనేది చూడం. ఓన్లీ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే డిస్కస్ చేద్దాం, రైట్. సీ హియర్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్. ఇంట్రడక్షన్ టు ఏ కంప్యూటర్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్, మెమొరీ. మెమొరీ ఈజ్ నథింగ్ బట్ RAM, ROM, you know, right? RAM, ROM, I mean వోలటైల్, నాన్ వోలటైల్ మెమొరీ అంటుంటారు, రైట్. సో డేటా రిప్రజెంటేషన్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంటే డేటా అనేది ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామనేది, సాఫ్ట్వేర్స్ ఏమేమి ఉంటాయి, ఆపరేటింగ్ సిస్టమ్, ఓఎస్. సో ఆపరేటింగ్ సిస్టమ్, దెన్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్, రైట్. నెక్స్ట్ Microsoft Office, Microsoft Windows, MS Office is nothing but MS Word, PowerPoint, Excel, ఇవన్నీ కూడా వస్తాయి కదా. సో డేటాబేస్ కాన్సెప్ట్స్, డేటా కమ్యూనికేషన్ అండ్ నెట్వర్కింగ్, ఇంటర్నెట్ అండ్ ఇట్స్ సర్వీసెస్, కంప్యూటర్ సెక్యూరిటీ, రైట్. సో వీటిపైన మనము చిన్న బేసిక్స్, మనం డెప్త్గా హై లెవెల్లో నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. నార్మల్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఈ మాత్రం నేర్చుకుంటే సరిపోతుంది, రైట్. నెక్స్ట్ see, now we are going for introduction to a computer, right. See here, the word computer has been derived from Latin language. మనకి క్వశ్చన్ ఇది కూడా అడగచ్చు, the word computer has been derived from which language అని అడుగుతారు. అందులో లాటిన్ ఇస్తారు, ఫ్రెంచ్ ఇస్తారు, ఏదైనా ఇస్తారు, బట్ లాటిన్ అని ఇలా చిన్న చిన్న క్వశ్చన్సే ఆల్మోస్ట్ అడగడం జరుగుతుంది. ఇవే మనం రాంగ్గా చేస్తూ ఉంటాము. సో చాలా కేర్ఫుల్గా ఆన్సర్ అనేది ఇవ్వండి, ఎందుకంటే దిస్ ఈజ్ అ స్కోరింగ్ సబ్జెక్ట్. మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మనకి ఇది నేను స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్తున్నా, ఎందుకంటే ఎగ్జాక్ట్గా మనకి క్వశ్చన్స్ అనేటివి కరెక్ట్ అవుతాయి ఆన్సర్స్, రైట్. See here, a computer is a programmable electronic machine used to store, retrieve and process the data. They are used to type documents, send email, play games, browse the internet, create presentations, event invitations and listen to music or watch videos. అర్థమవుతుందా? కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ మిషన్. ఇట్ వర్క్స్ విత్ పవర్ సప్లై, రైట్. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా, recollect the data and process the data also, రైట్. మనం ఒక కంప్యూటర్లో డాక్యుమెంట్స్ అనేటివి టైప్ చేయొచ్చు, మెయిల్స్ సెండ్ చేసుకోవచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయొచ్చు, ప్రజెంటేషన్స్ పీపీటీ చేసుకోవచ్చు, ఈవెంట్ ఇన్విటేషన్స్ పీపీటీలోనే చేసుకోవచ్చు, మ్యూజిక్ వినొచ్చు, వీడియోస్ వినొచ్చు, ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్, రైట్. For coming to the functioning of a computer system, computer is responsible for performing 4 basic functions, right. So input, processing, output and storage. Input, information or data that is entered into a computer is called input. It sends data and instructions to the central processing unit.
రైట్. అంటే ఇక్కడ మనము ఇన్పుట్కి హియర్ ఎగ్జాంపుల్స్ కీబోర్డ్, మౌస్, స్కానర్, ట్రాక్ బాల్ అని ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం కీబోర్డ్ ద్వారా కానీ మౌస్ ద్వారా కానీ ఒక ఇన్పుట్ని పంపిస్తే ఆ డేటా అనేది మనం ఏదైతే డేటాని ఇన్పుట్గా పంపిస్తామో అది ఈ సిపియులో ప్రాసెస్ చేసుకొని అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్. ఇన్పుట్ ఈజ్ నథింగ్ బట్ మనం కీబోర్డ్ ద్వారా ఇవ్వచ్చు టైప్ చేస్తూ, మౌస్ ద్వారా ఇవ్వచ్చు, స్కానర్ ద్వారా ఇవ్వచ్చు, ట్రాక్ బాల్ ద్వారా ఇవ్వచ్చు, వాట్ ఎవర్. అనదర్ ఎగ్జాంపుల్స్ చాలా కూడా ఉన్నాయండి. సో దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఇన్పుట్. సో వీటి ద్వారా మనం ఇన్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రాసెసింగ్ చూడండి. ఇట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ టేకెన్ ఆన్ డేటా టు కన్వర్ట్ ఇట్ ఇంటూ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ మీనింగ్ఫుల్ టు ద యూజర్. ఇట్ కెన్ బి క్యాలిక్యులేషన్స్, కంపారిజన్స్ ఆర్ డెసిషన్స్ టేకెన్ బై ద కంప్యూటర్. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇన్పుట్ పంపిస్తామో దానికి సంబంధించింది అది ప్రాసెస్ అనేది చేసుకుంటుంది, అది ఓన్గా డెసిషన్స్ తీసుకుంటుంది, ఓన్గా క్యాలిక్యులేషన్స్ చేస్తుంది. అంటే సపోజ్ ఇప్పుడు మనం 2 + 2 = 4, 2 + 2 అనేది మనం ఇక్కడ ఇన్పుట్ ఇచ్చేసాం ఇదంతా. సో ఈ ప్లస్ అనేది ప్రాసెసింగ్ అనమాట. అంటే అక్కడ ఒక ప్రాసెస్ జరుగుతుంది, యాడింగ్ అనే ప్రాసెసింగ్ జరుగుతుంది. జరిగిన తర్వాత అవుట్పుట్ ఏమిచ్చింది? 4 ఇచ్చేసింది అవుట్పుట్. రైట్. సో డిజైర్డ్ అవుట్పుట్ అనేది 4 అనేది మనకు తెలిసిపోయింది. నెక్స్ట్ స్టోరేజ్. ఇట్ స్టోర్స్ ద డేటా అండ్ ప్రోగ్రామ్స్ పర్మనెంట్లీ. ఆ డేటాని ఇది స్టోర్ చేసుకుంటుంది పర్మనెంట్గా. రైట్. నెక్స్ట్ see here, these are the futures. One second. These are the ఫ్యూచర్స్ అనమాట. ఫ్యూచర్స్ ఆఫ్ ద కంప్యూటర్ సిస్టమ్. ఫస్ట్ ఫ్యూచర్ ఏంటండి? స్పీడ్ అనేది ద కంప్యూటర్ కెన్ ప్రాసెస్ ద డేటా వెరీ ఫాస్ట్ అట్ ద రేట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్. అంటే ఇది డేటాని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని చాలా తక్కువ టైంలో తీసుకుంటుంది అనమాట. అంటే ప్రాసెస్ అనేది చాలా తక్కువ టైంలో చేస్తుంది, చాలా స్పీడ్గా చేస్తుంది అని మీనింగ్. అంటే రాదర్ దాన్ హ్యూమన్ బీయింగ్స్ కన్నా ఫాస్ట్గా ఖచ్చితంగా. జనరల్గా మనం అంటుంటాం కదా, ఐఎమ్ నాట్ ఏ మిషన్ టు డూ దిస్ వర్క్ దట్ మచ్ వెరీ ఫాస్ట్లీ అని చెప్పేసి అంటుంటాం కదా. సో లైక్ మనం ఏది కూడా నేనేమైనా మిషనా అంత ఫాస్ట్గా చేయడానికి అని చెప్పేసి మనం జనరల్గా అంటుంటాం కదా, ద సేమ్ థింగ్ అనమాట. రైట్. ఒక క్యాలిక్యులేషన్ ఏదన్నా సపోజ్ 4, 5, 8, 9, 3, 6, 7, 9, 8, 9 దీన్ని కనుక మనం యాడింగ్ చేయాలంటే ఎంత టైం తీసుకుంటుంది? ఇట్ విల్ టేక్ మోర్ టైం. రైట్. సో ద సేమ్ థింగ్ అదే మనం కంప్యూటర్ సిస్టంలో క్యాలిక్యులేషన్ యూజ్ చేసామంటే ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది. సో దట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ దిస్ కంప్యూటర్. రైట్. Accuracy. Computers provide a high degree of accuracy. They respond to the user as per the input instructions. రైట్. అంటే మనం ఏది అడిగితే అదే ఇవ్వడం. అంటే మనం ప్లస్ అడిగితే, మనం అడిషనే ఇస్తుంది, మైనస్ అడిగితే మైనస్సే ఇస్తుంది. సో వాట్ ఎవర్ మనం ఏదైతే అడుగుతామో అదే మనకు కంప్యూటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్యురసీ అంటే కరెక్ట్గా. రైట్. ఏది ఎక్స్ట్రా అనేది ఉండదు అనమాట ఇందులో. నెక్స్ట్ స్టోరేజ్ కెపాసిటీ అంటే కంప్యూటర్స్ ఆర్ క్యాపబుల్ టు స్టోర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా విచ్ డిపెండ్స్ ఆన్ ద కెపాసిటీ ఆఫ్ హార్డ్ డిస్క్. రైట్. ఇప్పుడు హార్డ్ డిస్క్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది స్టోర్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా, 1 సెకండ్. ఇప్పుడు మనకు ఓఎస్ ఉంది, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది జనరల్గా మనము సి డ్రైవ్లో అలొకేట్ చేస్తూ ఉంటాం. నాట్ ఓన్లీ దట్, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి ఎక్కడైతే సేవ్ చేస్తామో అది మనకు మెయిన్ డ్రైవ్ అవుతుంది అనమాట. మనకు లోకల్ డిస్క్ సి ఉంటుంది, డి డ్రైవ్ ఉంటుంది, ఎఫ్ డ్రైవ్ ఉంటుంది, రైట్, ఈ డ్రైవ్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇందులో ఎక్కడైతే మనము ఆపరేటింగ్ సిస్టమ్ని సేవ్ చేస్తామో దట్ ఈస్ అ మెయిన్ డ్రైవ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ వర్క్ చేసే వాళ్ళైతే కనుక లైనక్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. జనరల్గా మనము విండోస్ 7, 8, 10 ఇంకా అదర్ ఫీచర్స్ కూడా వచ్చాయి. సో అది మనం యూజ్ చేస్తూ ఉంటాం. రైట్. నెక్స్ట్ తర్వాత
వర్సటిలిటీ అంటే కంప్యూటర్స్ కెన్ డూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ సైమల్టేనియస్లీ. దే కెన్ పర్ఫార్మ్ మల్టిపుల్ టాస్క్స్ అట్ ఏ సేమ్ టైం. మల్టిపుల్ టాస్క్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ వైట్ బోర్డ్లో మీకు క్లాస్ అనేది నేను ఇస్తున్నాను, రైట్? సో అట్ ద సేమ్ టైం నేను స్క్రీన్ రికార్డింగ్ కూడా చేస్తున్నాను ఇక్కడ. అట్ ద సేమ్ టైం ఐ మీన్ ఓపెనింగ్ అనదర్ ఫోల్డర్స్. ఇక్కడ నేను ఎక్సెల్ కూడా ఓపెన్ చేయగలుగుతున్నా. అట్ ద సేమ్ టైం నేను అన్ని టాస్క్ బార్లో పెట్టుకొని అన్నీ ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ వర్సటిలిటీ. కంప్యూటర్స్ కెన్ డూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ సైమల్టేనియస్లీ. దే కెన్ పర్ఫార్మ్ మల్టిపుల్ టాస్క్ అట్ ఏ సేమ్ టైం అని చెప్తున్నారు. అట్ ఏ టైంలో నేను వైట్ బోర్డ్ యూజ్ చేస్తున్నా, అట్ ఏ టైంలో నాకు ఇది స్క్రీన్ రికార్డింగ్ అవుతుంది, అట్ ఏ టైంలో వాయిస్ రికార్డింగ్ అవుతుంది, రైట్? సో మెనీ టాస్క్స్ ఆర్ పర్ఫార్మింగ్ హియర్, రైట్? దెన్ ప్లగ్ అండ్ ప్లే, రైట్? ప్లగ్ అండ్ ప్లే అంటే కంప్యూటర్స్ హ్యాస్ ద ఎబిలిటీ టు ఆటోమేటికలీ configure a new hardware and software component, right? సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ కాంపోనెంట్స్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అంటున్నారు కదా, ఆటోమేటికలీ కాన్ఫిగర్. సి హియర్ టర్మ్స్ రిలేటెడ్ టు కంప్యూటర్. హార్డ్వేర్ అంటే హార్డ్వేర్ అనేది మనకు కనిపించేది అనమాట. హార్డ్వేర్ అనేది ఏంటి? సిపియు, మానిటర్, ఏవైనా లోపల చిప్స్ ఉంటాయి కదా మనకు అవన్నీ హార్డ్వేర్ థింగ్స్ ఆఫ్ ద కంప్యూటర్ని ఇలా టోటల్గా డిస్మ్యాచ్ చేసేస్తే అందులో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మనకు హార్డ్వేర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సి హియర్ హార్డ్వేర్ ఇస్ అ కలెక్షన్ ఆఫ్ ఫిజికల్ ఎలిమెంట్స్. ఫిజికల్గా అంటే మనకు ఫిజికల్గా కనిపించేటివి. కాన్స్టిట్యూట్ ఏ కంప్యూటర్ సిస్టమ్. ఇట్ ఈస్ ఏ కాంప్రహెన్సివ్ టర్మ్ ఫర్ ఆల్ ఫిజికల్ పార్ట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్. ఎగ్జాంపుల్ డిస్ప్లే, స్క్రీన్స్, డిస్కులు ఉంటాయి, కీబోర్డ్స్ కూడా, మౌస్, ప్రింటర్స్, స్కానర్స్, చిప్స్ అండ్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా మనకు హార్డ్వేర్ థింగ్స్. మనకు కనిపించే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటినే హార్డ్వేర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సాఫ్ట్వేర్. ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రొసీజర్స్. సాఫ్ట్వేర్ టెల్స్ ద హార్డ్వేర్ వాట్ టు డూ అండ్ హౌ టు అకంప్లిష్ ఎ టాస్క్. ఒక టాస్క్ అనేది ఎలా చేయాలి, ఇలా చెయ్యాలి అని చెప్పేదే సాఫ్ట్వేర్. అంటే హార్డ్వేర్కి ఇలా చెయ్యండి అని చెప్తుంది అనమాట సాఫ్ట్వేర్. దట్ ఈజ్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్. ఎగ్జాంపుల్ వెబ్ బ్రౌజర్స్, వర్డ్ ప్రాసెసర్ అండ్ ఎక్సెట్రా. వెబ్ బ్రౌజర్స్ మనం ఓపెన్ చేస్తాం కానీ అది మనకు కనిపించదు. జస్ట్ వీఆర్ ఓపెనింగ్ ద సాఫ్ట్వేర్ అంతే. వీఆర్ ఓపెనింగ్ ద లింక్, వీఆర్ ఓపెనింగ్ ద HTTP లింక్ అంతే. దట్ ఈస్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్, రైట్? నెక్స్ట్ data. Unprocessed raw facts and figures like numbers, text on pieces of a paper are known as data. అంటే ఇప్పుడు MS వర్డ్ ఉంది. MS వర్డ్ అనేది నేను MS వర్డ్ అనేది నాకు అదొక సాఫ్ట్వేర్ అని చెప్తా, రైట్? అదొక సాఫ్ట్వేర్ అని నేను చెప్తాను, రైట్? ఆ సాఫ్ట్వేర్లో ఇప్పుడు సపోజ్ MS వర్డ్, MS ఎక్సెల్ తీసుకుంటా. MS వర్డ్ ఇదంతా ఒక సాఫ్ట్వేర్. ఆల్రెడీ ఈ సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేసుకున్నాం, ఇందులో ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంది ఈ సిస్టంలో. సో ఇక్కడ నేను డేటా అంటే ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్. డేటా ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు డేటా అనేది నేను ఇక్కడ ఇవ్వగలుగుతున్నా. ఇక్కడ నేను ఏమి ఇస్తాను? 2, 3, 2, 1, 2, 4 ఇస్తున్నాను. ఇక్కడ 3, 4, 5, 2. ఇక్కడ నేను డేటాని ఇచ్చేసాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ డేటా, రైట్? అగైన్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుందాం. వెన్ డేటా ఈజ్ ప్రాసెస్డ్. ఇక్కడ మనం డేటా అనేది ఇచ్చేసాం. ఏమి ఇచ్చాం? 2, 1, 2, 4, 3, 4, 5, 2. వాటికి నేను ప్లస్ ఆపరేషన్ చేయాలా, రైట్? ఇక్కడ నేను ఏం చెప్తున్నా? సాఫ్ట్వేర్ అనేది ఇదంతా ఈ MS ఎక్సెల్, రైట్? ఈ ఎక్సెల్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం. ఆ తర్వాత అందులో మనం డేటాను ప్రొడ్యూస్ చేసాం. ఆ ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ మనకు వచ్చే అవుట్పుట్ అనమాట. లైక్ వెన్ డేటా ఈజ్ ప్రాసెస్డ్, ఆర్గనైజ్డ్. డేటా అనేది ప్రాసెస్ అయిపోయి, ఆర్గనైజ్ అయిపోయి, ఆ స్ట్రక్చర్ అంతా రెడీ అయిపోయి ఇన్ ద గివెన్ కంటెక్స్ట్ బీ యూస్ఫుల్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ నేను ఒక ప్రాసెస్ ఏమవుతుంది? ఈ రెండింటిని సెలెక్ట్ చేస్తాను. నేను ఈ రెండింటిని సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ఆటో సమ్ ఇచ్చేస్తాను. మనకేమొచ్చింది? 5576. ఈ 5576 అనేది మన ఇన్ఫర్మేషన్ అవుతుంది, రైట్? నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. ఇట్ ఈస్ ఎ కమాండ్ గివెన్ టు ఏ కంప్యూటర్ ఇన్ ద కంప్యూటర్ లాంగ్వేజ్ బై ద యూజర్, రైట్? ఇన్స్ట్రక్షన్ అంటే ఇది ఇప్పుడు నేను ఏదైతే క్లాస్ చెప్తున్నానో ఈ వైట్ బోర్డ్ అంతా ఇన్స్ట్రక్షన్ అని నేను చెప్తా, రైట్? సి ఇట్ ఈస్ ఎ కమాండ్ గివెన్ టు ఏ కంప్యూటర్ ఇన్ ద కంప్యూటర్ లాంగ్వేజ్ బై ద యూజర్, రైట్? ఇక్కడ నేను ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసి కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఇక్కడ అన్ని
ప్రొడ్యూస్ చేసి క్లాస్ అనేది ఇస్తున్నా. ఈ టోటల్ ఈ వైట్ బోర్డ్ని నేను ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి చెప్తున్నా. వీఆర్ గివింగ్ టు ద కంప్యూటర్. ఓకే, కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో వీఆర్ గివింగ్ ద ఇన్స్ట్రక్షన్స్, రైట్. ప్రోగ్రామ్, ఎందుకంటే మన లాంగ్వేజ్ అనేది కంప్యూటర్కి అర్థం అవ్వదు. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ అంటే ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు ఏ కంప్యూటర్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ సమ్ టాస్క్. ఇన్ఫర్మేషన్ కోసం ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఇచ్చేదాన్నే ప్రోగ్రామ్ అంటారు, రైట్. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది కదా, ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని కంప్యూటర్కి ఇచ్చేదాన్నే ప్రోగ్రామ్ అంటారు. మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు ఏ కంప్యూటర్ ఈజ్ కాల్డ్ ప్రోగ్రామ్. ఇన్స్ట్రక్షన్ అంటే ఇట్ ఈస్ ఎ కమాండ్ గివెన్ టు ఏ కంప్యూటర్. There must be little difference between this definition and this definition, right? సో ఇలా ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా మనము సింపుల్గా గుర్తుపెట్టుకున్నామంటే క్వశ్చన్స్ అనేటివి ఇందులోనే వస్తాయండి. సో ఒక డెఫినేషన్ ఇస్తారు, ఆప్షన్లో ఇన్ఫర్మేషన్, ఇన్స్ట్రక్షన్, ప్రోగ్రామ్, డేటా, సాఫ్ట్వేర్ ఇలా ఇస్తూ ఉంటారు. దాంట్లో కరెక్ట్ ఆన్సర్ మనం పెట్టేసేయాలి. దీస్ ఆల్ అబౌట్ ద ఫంక్షన్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ ద కంప్యూటర్. సో మనం నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ టాపిక్స్ అనేటివి డిస్కస్ చేసాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you. Bye-bye.